ఏపీలో ఆహార కల్తీపై అసెంబ్లీలో జనసేన సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దేశంలోనే ఆహార కల్తీలో అత్యధికంగా కేసులు నమోదయ్యే రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తెలియజేయాలన్నారు. ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాల మీద దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలు మందు కింద తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష. దానివల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నా లేకపోయినా ఎక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. పాలల్లో కల్తీ అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష మనమే. దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. ఇది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మున్సిపాలిటీల నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ అజమాయిషీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష. నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ని పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి, ఎన్ని హోటలు తిరగమంటారు, జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవుతలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టేది కదా అధ్యక్ష, అజమాయిషీతో కూడింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన గౌరవ సభ్యులకి మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను